స్పాట్లైట్. నరేంద్రభాయ్ మోడీ స్వాతంత్ర్యం వచ్చాక దేశం మొత్తం కలిసి అధికారం అప్పగించిన ఏకైక కాంగ్రెసేతర నాయకుడు. గుజరాత్ అభివృద్ధి నమూనా, ఆడంబరాలు లేని వ్యక్తిగత జీవితం, వీటినే ఎజెండాగా చూపిస్తూ జనంలోకి వెళ్లిన మోడీ అందరి ఆమోదం పొందారు. చరిత్రలోనే మొదటిసారిగా విపక్షానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తూ పూర్తి మెజార్టీతో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. దేశం మొత్తాన్ని ఆకర్షించి ఒంటి చేత్తో బీజేపీని గెలిపించిన మోడీ ప్రమాణ స్వీకారం పూర్తి చేసి ప్రధానమంత్రి పీఠంపై కూర్చున్నారు. మోడీ జీవితం, ఆయన్ను ప్రధాని పదవి దాకా ఎదిగిన తీరుపై V6 స్పాట్లైట్. ఐదేళ్ల క్రితం వరకు బీజేపీ అంటే ఒక వాజ్పేయి, ఒక అద్వానీ మాత్రమే. మితవాద, అతివాద లక్ష్యాలున్న ఈ ఇద్దరి నాయకత్వంలో దశాబ్దాల పాటు పనిచేసింది బీజేపీ. అధికారంలోకి రాగలిగింది, కానీ పూర్తి బలం లేక సంకీర్ణ ప్రభుత్వాలతోనే నెట్టుకొచ్చింది. అలాంటి బీజేపీకి ఇప్పుడు నరేంద్ర మోడీ ఫేస్గా మారారు. 60 ఏళ్లు దాటితేనే లీడర్గా గుర్తింపొచ్చే బీజేపీ లాంటి పార్టీలో 60ల్లో అడుగు పెడుతూనే ప్రధాని కాగలిగే స్థాయికి మోడీ ఎలా ఎదిగారు? ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేని స్థితి నుంచి ఒకే వ్యక్తిని చూసి పార్టీని గెలిపించే పరిస్థితి ఎలా వచ్చింది? నరేంద్ర మోడీ కొన్ని నెలలుగా దేశం మొత్తం చుట్టిన నేత. కొత్త ప్రభుత్వం కావాలని దేశం మొత్తం ఏరికోరి ఎంచుకున్న ఏకైక నాయకుడు. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఎలా ఉంటుందా అని ఎదురుచూసిన ఆయన మంత్రివర్గం టీం కూడా తెలిసిపోయింది. 24 మంది కేబినెట్ మినిస్టర్లు, 10 మంది స్వతంత్ర హోదా మంత్రులు, 11 మంది సహాయ మంత్రులు, మొత్తం 45 మందితో టీం మోడీ సిద్ధమైంది. చాలా కాలం తర్వాత పరిమితమైన మంత్రివర్గంతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. రాష్ట్రాలు, వర్గాల కంటే పరిమితంగా ఉండడానికే మోడీ ఇష్టపడినట్టు కనిపిస్తోంది. తెలంగాణ నుంచి బీజేపీకి ఒక ఎంపీ, టీడీపీకి ఒక ఎంపీ ఉన్నా ఒక్కరిని మోడీ ఎంచుకోలేదు. ఏపీలో బీజేపీ నుంచి వెంకయ్య నాయుడికి, టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజుకు తొలి కేబినెట్ లో చోటిచ్చారు. లోక్సభ సభ్యులకే అవకాశం ఇవ్వాలన్న రూలేం పెట్టుకోకుండా రాజ్యసభ సభ్యులకు అవకాశం ఇచ్చారు. ఏ సభలోనూ లేకపోయినా నిర్మలా సీతారామన్ కు కేంద్ర పదవి దక్కింది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనే తన మార్క్ చూపించారు మోడీ. సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీశారు. మోడీ వస్తే విదేశాంగ విధానం ఎలా ఉంటుందోనన్న కొందరి ప్రశ్నలకు సమాధానంగా అన్నట్టుగా అందరినీ దేశానికి రప్పించారు. చివరికి పొరుగు దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి ఆయన కూడా ఆశ్చర్యంలో పడేశారు. తమిళ నేతలు వ్యతిరేకిస్తున్నా శ్రీలంక అధినేత రాజపక్షే రావడానికి ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో మర్యాద కోసం అన్నట్టుగా పాక్, శ్రీలంక దేశాలు తమ జైళ్లలో ఉన్న భారతీయ జాలర్లను విడుదల చేశాయి. మొదటిసారిగా పూర్తి మెజారిటీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెసేతర నాయకుడిగా మోడీ గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా ప్రత్యేకతలతో అధికారం చేపట్టిన ఆయనపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అవినీతి, పెరిగిపోయిన రేట్లు, ఆర్థిక వ్యవస్థలో సమస్యలు, ఇలాంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని జనాన్ని ఆకట్టుకున్నారు మోడీ. యూపీఏ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం తనకే అనుకూలంగా మారేలా జనంలోకి వెళ్లారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చర్యలు తీసుకుంటానని పలు అంశాలపై మోడీ హామీ ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు స్పష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆర్థిక సంస్కరణల గురించి విప్లవాత్మకమైన చర్యలను ఆయన ప్రకటించారు. దాదాపు అన్ని రకాల పన్నులను రద్దు చేసి ధరలు తగ్గేలా చేస్తానని హామీ ఇచ్చారు. వీటి అమలు కోసం ఆయన ఏం చేయబోతున్నారన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే గంగా నది ప్రక్షాళన హామీ కూడా ఉంది. వీటితో పాటు కామన్ సివిల్ కోడ్, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిపై సమీక్ష, రామమందిర నిర్మాణం లాంటి వివాదాస్పద అంశాలు కూడా మోడీ ఎజెండాలో ఉన్నాయి. ఇంతకీ ఈ మోడీ ఎవరు? చాయ్ వాలాని అని గర్వంగా చెప్పుకునే మోడీ చాయ్ పై చర్చ చేసేదాకా ఎలా ఎదిగారు? బీజేపీని నిర్మించి నిలబెట్టిన దిగ్గజాల్లాంటి నాయకులు సాధించలేని ఘనతను మోడీ ఎలా సాధించారు? సన్యాసి కాబోయిన వ్యక్తి జనాకర్షక నాయకుడిగా ఎలా ఎదిగారు? నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గుజరాత్లోని అహ్మదాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలోని వాద్ నగర్లో 1950 సెప్టెంబర్ 17న పుట్టారు. తండ్రి దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ, తల్లి హీరాబెన్. వారికి 4 పిల్లల్లో 3వ నరేంద్ర మోడీ. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మే తండ్రికి సాయంగా ఉన్న మోడీ తర్వాత తన అన్నతో కలిసి బస్ స్టేషన్ దగ్గర టీ స్టాల్ నడిపారు. చిన్నతనంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సేవక్గా పనిచేస్తూ వచ్చారు. చిన్నతనంలోనే జశోదాబెన్తో మోడీకి పెళ్లి జరిగింది. వాద్నగర్లో స్కూలు చదువు పూర్తయ్యాక పై చదువులకు స్తోమత లేని ఆయన కొంతకాలం పనులు చేస్తూ గడిపారు. అప్పటికే వివేకానందుడి బోధనల ప్రభావంతో ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలయ్యాయి. తర్వాత సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లను కూడా ఒప్పించి 2 జతల బట్టలతో కలకత్తాలోని రామకృష్ణ మఠం వెళ్లారు. డిగ్రీ చదివిన వాళ్లకే సన్యాసం ఇవ్వాలన్న నిబంధనలు ఉండటంతో అందులో చేరలేకపోయారు. చివరికి తిరిగి రాజ్కోట్ రామకృష్ణ మఠంలో స్వామి ఆత్మాస్థానందను కలిశారు. సన్యాసాన్ని మించిన లక్ష్యం నీకు వేరే ఉందని ఆయన చెప్పటంతో ఆ ఆలోచన వదులుకున్నారు మోడీ. చివరికి అహ్మదాబాద్ ఆర్టీసీ క్యాంటీన్లో టీలు అమ్ముతూ సంఘ కార్యాలయంలో పనిచేయటం మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగిన మోడీ తన పనితీరుతో పెద్ద నాయకుల దృష్టిలో పడ్డారు. ఎమర్జెన్సీ టైంలో గుజరాత్ కరువు సమయంలో చురుగ్గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఢిల్లీ సంఘ కార్యాలయానికి చేరుకున్న మోడీ అక్కడి నుంచే బీజేపీ నాయకుడిగా మారారు. గుజరాత్లో పార్టీ కోసం పనిచేస్తూ అక్కడి నాయకుల ఒత్తిడితో ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. రెండోసారి గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వచ్చిన మోడీ పార్టీని పటిష్టం చేసి 1994లో అధికారంలోకి తేవటంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి రాజకీయ ఒత్తిళ్లతో ఢిల్లీ చేరుకున్న మోడీ ఈసారి అద్వానీ అండదండలతో 1995లో జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. లో గుజరాత్లో కేశుభాయ్ పటేల్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కదిలిపోతున్న సమయంలో పార్టీ నాయకుడిగా ఉన్న మోడీని ముఖ్యమంత్రిగా పంపించారు వాజ్పేయి. అప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేని మోడీ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చోటు చేసుకున్న గోద్రా అల్లర్లు మోడీని వివాదాస్పద నాయకుడిగా మార్చాయి. అలాంటి సంఘటన తరువాత కూడా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి పార్టీని గెలిపించారు మోడీ. నుంచే గుజరాత్లో మోడీ శకం మొదలైంది. పాలనా సంస్కరణలతోనే దేశంలోనే అభివృద్ధికి ఐకాన్ గా మారారు. గుజరాత్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టిన మోడీ జాతీయ నాయకులకు దీటుగా పార్టీలో పునాదులు వేసుకున్నారు. 2009 ఎన్నికల్లో పరాజయం తర్వాత
బీజేపీలో అద్వానీ శకానికి దాదాపుగా తెరపడింది. ఆ తర్వాత అందరి దృష్టి మోడీ మీదికి మళ్లింది. గుజరాత్ ఐకాన్ గా దేశంలో అందరినీ ఆకర్షించిన మోడీనే బీజేపీకి పెద్ద దిక్కుగా మారారు. చివరికి పార్టీ ప్రచార సారథిగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా తెరపైకి వచ్చారు. వివాదాలు వెంటాడే మోడీని జేడీయూ లాంటి మిత్రపక్షాలు వ్యతిరేకించాయి. ఆయన్ను ప్రధానమంత్రి అభ్యర్థి చేయటం పార్టీలోనే కొందరు సీనియర్లకు ఇష్టం లేదు. అయినా రెండో ఆప్షన్ లేకుండా తనను ఎంచుకోవాల్సినంత క్రేజ్ ను మోడీ సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పార్టీ సీనియర్లు ఎవరూ జాతీయ స్థాయిలో ప్రచారం చేయకపోయినా ఒంటి చేత్తో రికార్డు స్థాయిలో దేశమంతా ప్రచారం చేశారు. ఎవరూ ఊహించని విధంగా పార్టీకి పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి తెచ్చారు. వివాదాల నాయకుడు, కష్టపడి ఎదిగిన వ్యక్తి, ఎవరిని పట్టించుకోని మనిషి, పార్టీ లేకపోతే నేనే లేననే వినయం, గుజరాత్ అభివృద్ధికి ఐకాన్, కార్పొరేట్లు బాగుపడ్డారన్న విమర్శ, మోడీలో కనిపించే రకరకాల కోణాలివి. ఒకదానికొకటి పొంతనలేని లక్షణాలు ఆయనలో చాలా కనిపిస్తాయి. అవే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. నీ లక్ష్యాన్ని వేరే చోట వెతుక్కోమన్న స్వామీజీ మాటలను నిజం చేశాయి. ఇంతకీ మోడీ ప్రత్యేకత ఏంటి? గుజరాత్లో మోడీ అడ్డుపెట్టడంతోనే ఘోరమైన గోద్రా అల్లర్లు జరిగాయి. హిందుత్వవాదిగా ముద్రపడ్డ ఆయన ప్రమేయంతోనే అదంతా జరిగిందన్న తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సోహ్రవుద్దీన్ ఎన్కౌంటర్, ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్, హరేన్ పాండ్య హత్య వివాదం, మహిళపై నిఘా ఉంచిన వివాదం, ఇలా ఒక్కొక్కటిగా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఆయన్ను వివాదాస్పదుడిగా మార్చాయి గాని రాజకీయంగా మాత్రం దెబ్బతీయలేకపోయాయి. వివాదాల సంగతి అలా ఉంచితే గుజరాత్లో మోడీ అడుగు పెట్టాక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ కోలుకోలేకపోయింది. ఆయన్ను ఎదుర్కోవడానికి అస్త్రాలు లేక, అసలు ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పూర్తిగా బలహీన పడిపోయిన పరిస్థితిలో పడిపోయింది. అలాంటి తిరుగులేని వ్యూహాలతో పనిచేశారు మోడీ. వివాదాలు తప్ప ప్రతిపక్షాలకు అంశాలు లేకుండా చేశారు. వ్యక్తిగతంగా ఒక కుటుంబం లేకపోవడం, తనపై అవినీతి ఆరోపణలకు అవకాశం లేకుండా చేయడం మోడీని ప్రత్యేకంగా నిలబెట్టాయి. వేలాది గ్రామాల్లో 24 గంటలు కరెంటు సరఫరా చేయడం, పరిశ్రమలు వచ్చేలా సదుపాయాలు కల్పించడం, అవినీతికి అవకాశం లేకుండా అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పనిచేయించడం మోడీ విజయానికి కారణాలని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. బెంగాల్లో టాటా నానో ఫ్యాక్టరీ వివాదం నడుస్తున్న సమయంలో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసి గుజరాత్కు వచ్చేలా చేశారు మోడీ. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో సదస్సులు నిర్వహిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులు గుజరాత్కు వచ్చేలా చేశారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో గుజరాత్ దేశంలోనే నెంబర్ 1గా ఎదిగింది. ఇవన్నీ అలా ఉంచితే అభివృద్ధిలో గుజరాత్ దేశంలోనే బెస్ట్ అని కాంగ్రెస్ పార్టీ అధినేత నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ స్వయంగా సర్టిఫికెట్ ఇవ్వడం మోడీ సాధించిన పెద్ద విజయం. దాన్నే ఆయన ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. తనను విమర్శించిన ప్రతి అంశాన్ని సున్నితమైన అంశంగా తనకు అనుకూలంగా మలుచుకోవడం మోడీ అలవాటు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి జరిగింది ఇదే. ఇటీవలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అలాంటి ఆయుధాల్నే మోడీకి స్వయంగా అందించింది. ఛాయ్ అమ్ముకున్న మోడీ దేశాన్నేం పాలిస్తాడని వెటకారంగా కొందరు చేసిన కామెంట్లను కూడా అనుకూలంగా మార్చుకున్నారు మోడీ. నేను ఛాయ్లు అమ్ముకున్నాను గాని దేశాన్ని అమ్ముకోలేదంటూ ప్రచారం చేశారు.
చాయ్ పై చర్చ పేరుతో దేశవ్యాప్తంగా చాయ్ వ్యాపారులతో కార్యక్రమాలు నిర్వహించారు. మోడీ ఎదుగుదల సొంత పార్టీలోనే కొంతమందికి నచ్చని విషయం. పార్టీని మించి ఎదిగిపోతున్నారన్నది మరికొందరు సీనియర్ల బాధ. దీన్ని అగ్రనేత అద్వానీ కూడా స్వయంగానే బయటపెట్టారు. బలమైన వ్యవస్థగా ఎదిగిన బీజేపీ ఒక వ్యక్తి వెనుక కొట్టుకుపోతోందని ఆయన గతంలో లేఖ కూడా రాశారు. కానీ చివరికి బీజేపీకి మోడీనే అవసరంగా మారారు. వ్యవస్థగా జనాన్ని ఆకట్టుకోలేకపోయిన పార్టీ వ్యక్తితోనే అధికారంలోకి రాగలిగింది. ఈ విషయాన్ని చివరికి పార్టీ అగ్రనేతలే అంగీకరించేలా చేసింది. మోడీ దేశంలో కొత్త తరం నాయకులకు ప్రతినిధి. అలాంటి నాయకుడు ఇప్పుడు అధికార పీఠంపై కూర్చున్నారు. కోట్ల మంది ఆశలు, ఆకాంక్షలను మోస్తున్న మోడీ వాటిని ఎంతవరకు నిజం చేయబోతున్నారన్నది చూద్దాం. ఇది V6 స్పాట్లైట్.